ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మా ప్రియ సహోదరి సహోదరులకు, ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ మరొక నూతన దినాన్ని మరి ఉచితమైన కృపలో మనకు అనుగ్రహించి ఉండగా ఈ ఉదయకాల సమయాన్ని దేవుని ముఖ దర్శనం చేయనట్లుగా మరి ప్రార్థనతో వాక్యంతో ప్రారంభించి ఉన్నారు కదా. తప్పగా దేవుని కృప కొరకు ఎదురు చూచుచు దేవుని సహాయం పొందుకున్నట్లుగా ఈ దినాన్ని మీరు ప్రారంభిస్తే తప్పగా ప్రభు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చేందుకు నీ ఎద్దకు వస్తూ ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేసి మరి ఇంకను దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందారని మరి మీ నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకి ఇస్తూ ఉండగా చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనముల నుండి, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును అని ఈ ఉదయకాల సమయమున ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ సహాయం కొరకు ఈ దినమున ఎదురు చూచుచూ ఉన్నావు, ఏ అక్కర కలిగి ఉన్నావు, ఏ అవసరతతో ఉన్నావు, నీ అక్కర నెరిగిన దేవుడు, నీ అవసరత తీర్చగలిగిన దేవుడు ఆయన ఆకాశవాహనుడై నీ యొద్దకు ఈ ఉదయకాల సమయమున వచ్చుచున్నాను అని తన మాటను వాగ్దానంగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకవేళ కలవరపడిపోయి మరి వారిని వీరిని చూస్తూ ఆ దిక్కు ఈ దిక్కు చూస్తూ బలవంతులైన వారిని చూస్తూ ఈ దినాన్ని ఒకవేళ మనుషుల వైపు చూస్తూ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను దర్శించుచూ ఉన్నాడు. నేను నీకు సహాయం చేసేందుకు ఆకాశం నుండి నీకు అందించుచూ ఉన్నానని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. భక్తుడైన దావీదును చూసినట్లయితే మరి నాకు కలవరపడి నీ కొండల వైపు నా కన్నులు ఎత్తుదునా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం వచ్చును అని మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఆయన ఆకాశమందున్నాడు, ఆకాశం నుండి నాకు సహాయం చేయగల దేవుడు అని చెప్తూ ఉన్నాడు. మరి ఉదయకాల సమయం నా ప్రియ దేవుని బిడ్డ, నీ సహాయము మరి ఏ దిక్కు నుండి ఆశిస్తూ ఉన్నావో, ఎక్కడి నుండి నీకు సహాయాన్ని ఆశిస్తూ ఉన్నావో, కానీ దేవుని వాక్కును పట్టుకో, దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఈ ఉదయకాల సమయమున ఇప్పుడే నువ్వు మోకరించి నీ దేవునికి నువ్వు మొరపెడితే, నీ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఆయన నీకు సహాయం అందించనై ఉన్నాడు. నీ ప్రతి అవసరతను ప్రతి అక్కర్ను ప్రభు తీర్చనై ఉన్నాడు. ఆయన ఆర్థిక అప్పులు ప్రతి కాడిని వెరగొట్టుచు ఆయన నీకు నెమ్మదినిచ్చుచు సమాధానం ఇస్తూ నీ కుటుంబంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుడై నీ వద్దకు వచ్చుచున్నాడు. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుచున్నావా, ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్కు పట్టుకొని బలము తెచ్చుకో, దేవుడు నీకు సహాయం చేయించు ఉన్నాడు. ఆరోగ్యం ఇచ్చి ఆయన కృపతో నిలుపునే ఉన్నాడు. కనుక నువ్వు చేస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో ఆయన సహాయం నీకు వచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యాన్ని పట్టుకొని ఈ దినాన్ని ప్రారంభించు. తప్పక నీకు దేవుని సహాయం అందించబడును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. తండ్రి నీకే స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయమున మీ ప్రియులకు మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడును గాకని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మాకు నీ బిడ్డలకు ప్రతి ఒక్కరికి బ్రహ్మ మీరు సహాయం చేసేందుకు ఆకాశవాహనుడై మీరు వచ్చుచున్నందుకు స్తోత్రాలయ్యా. ఏ కుటుంబంలో కొరత ఉందో, ఏ అక్కర కలిగి ఉన్నారు, ఏ అవసరత కలిగి ఉన్నారు, ఏ ఇరుకు ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారో బ్రహ్మ నీ ప్రజలను ప్రేమించుచున్న దేవుడని ఈ ఉదయకాల సమయాన్ని వాగ్దానం ద్వారా బలపరచుచున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క వాగ్దాన ఫలం ప్రతి బిడ్డ అనుభవించుదురు గాకని ప్రార్థిస్తున్నాను అయ్యా. నెమ్మదిని బిడ్డ సంతోషం సమాధానం ఇవ్వండి. సమృద్ధి అయిన కృపలతో బిడ్డలు దీవించండి ప్రభు. ఆర్థిక అప్పులు ప్రతి కాడిని వెరగొట్టండి అయ్యా. కుటుంబాల్లో అయ్యా ఆరోగ్యము కలుగు చేయండి. ఎవరు హాస్పిటల్ పాలి ఉన్నారు నార్మల్ రిపోర్ట్స్ వచ్చుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఈ దినముననే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ దీవించబడుదురు గాక. ఇదిగో నిరక్షణ వారికి కలుగును గాక. నీ వైపు ఆకర్షించబడి నీ సహాయం పొందుకొని నీ యందు ఆనందించినట్లుగా సహాయం దయచేయండి. అదేవిధంగా ఈ ఉదయకాల సమయమున మీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో నీ హస్తము తోడే ఉంచిన చేతి పని ఉద్యోగ వ్యవసాయ వ్యాపార పాడి పంటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ చుట్టూ కంచెవేండి. ఎవరి బిడ్డల చుట్టూ నీ కంచెవేండి. కబరహస్తాలు బంధించి అయ్యా నీ చిత్తానుసారంగా వారిని నడిపించున్నాయా. చదువుకున్న బిడ్డలకు కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభా. అయ్యా ఏ బిడ్డకి ఏం కావాలో సమస్తం అనుగ్రహించు అయ్యా. ప్రతి గర్భాన్ని తెరవండి అయ్యా. నీకే వందనాలు ప్రభు. ఏ బిడ్డకి ఏం కావాలో సమస్త విషయాలు కృప చూపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినమున ఇహపర సంబంధ దీవెనలు సంతోషం సమాధానం ప్రతి ఒక్కరికి కలుగును కాకని ప్రార్థిస్తూ నీ పని పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుచున్నానయ్యా. ఎందరైతే మ్యారేజ్ బర్త్డే జరుపుకుంటున్నారో వారిని నీ నామమును దీవించి ఆశీర్వదించి చూడ
విధంగా ప్రభా నీ యొక్క సహాయం వారికి కలుగుడు గాక. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృప నీ కనుదృష్టి వారిపై నిలిచి ఉండును గాక. ఈ దినం నీ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు తన సహాయం ఇచ్చి ఈ దినమంతా నడిపించును గాక.